మంది మమ్మల్ని అడిగారు, చాలా మంది సంఘంలో ఉన్న పాస్టర్ దొంగ అంట కదా, ఎందుకు ఆ మందిరానికి వెళ్తున్నారు? మీ సేవకుడు స్తోత్రం, ప్రైజ్ లార్డ్. అమ్మతేజ బ్లెస్ సిస్టర్ వాళ్ళ యొక్క వీడియో ఒకటి నేను చూశాను. ఆ వీడియోలో ఆమెలో ఒక దుఃఖం, తెలియనటువంటి ఒక బాధ, జరిగినటువంటి సంఘటనలు, మీ పాస్టర్ గారు దొంగట కదా అనే స్టేటస్, అలాగే ప్రజలు చెబుతున్నటువంటి మాటల్లో నుండి ఆమెలో నుండి వచ్చినటువంటి పశ్చాత్తాపం కలిగినటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని నేను గ్రహించాను. సో ఈ సమయంలో ఒకసారి ఆ వీడియోని చూసాక చెప్తున్నాను సంఘానికి, మీరు 2024 సంవత్సరంలో సంఘముగా చాలా మంది మమ్మల్ని అడిగారు. చాలా మంది సంఘంలో ఉన్న వారికి, అమ్మ మీకు తెలియదు కదా, బ్రదర్ మీకు తెలియదు కదా, సంఘంలో ఉన్న వారిని చాలా మంది వేరే వాళ్ళు, మీ పాస్టర్ దొంగ అంట కదా, ఎందుకు ఆ మందిరానికి వెళ్తున్నారు? మీ సేవకుడు దొంగ అంట కదా. చాలా మంది చాలా భయంకరమైన మాటలు అన్నారు. వేరే దగ్గరికి వెళ్ళేవారు, వేరే హిందువులు లేకపోతే వేరే ప్రాంతానికి చెందినవారు, బ్రదర్స్, పండితపురం వాళ్ళు, చాలామంది సిస్టర్, చాలామంది వేరే వాళ్ళ ఫోన్స్లో స్టేటస్ పెట్టుకుంటున్నారు, పాస్టర్ అమ్మతేజ దొంగ, మా వల్ల కావట్లేదు, ఈ మాటలు వినలేకపోతూ ఉన్నాం, మీ పాస్టర్ దొంగ అంట కదా, ఎందుకు వెళ్తున్నారు? ఇది మా వల్ల కావట్లేదు, మాకు తెలుసు మీరు ఎంత బాధపడ్డారు, కానీ చెప్తున్నాను, ఈ 2024 సంవత్సరంలో సంఘముగా మీరు ఎంత కుమిలిపోయారో. ఎందుకంటే ఎవరైనా సేవకుని అంటే ఎవరు కూడా తట్టుకోలేని వారు. చూస్తారు కదా, బ్లెస్సీ గారు చాలా చక్కగా మాట్లాడటం ప్రారంభించారు. వారి అనుభవము వారి మాటల్లో నుండి, వారి మనస్సులో నుండి బయటికి రావటం చూశాను నేను. ప్రజలు చెబుతున్నారు, మీ పాస్టర్ గారు దొంగంట కదా, మీ పాస్టర్ గారు మోసగాడట కదా అంటూ వారు పోస్టులు పెడుతూ, స్టేటస్లు పెడుతూ, అలాంటి సంఘానికి మీరెందుకు వెళ్తున్నారు అని ప్రజలు సంఘస్థులతో అన్నప్పుడు, సంఘస్థులు సేవకులతో చెప్పినప్పుడు ఎలాంటి బాధ, దుఃఖం వస్తుంది. అయితే దీనంతటికీ కారణం ఏంటి? ఇలా జరగటానికి గల కారణాలు ఏంటి? 2024లో ఈ పరిచర్య పైన ఎలాంటి ప్రభావం పడింది? ఈ పరిచర్య మీద ఎలాంటి అనుమానాలు వచ్చాయి? ఎలాంటి నిందలు వచ్చాయి? ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి? ఆ సమయంలో విజయప్రసాద్ రెడ్డి గారు, అంతేకాకుండా కొంతమంది జేమ్స్, ఎడ్వర్డ్ విలియం గారు, అంతేకాకుండా ఇంకా చాలామంది ఈ వీడియోలను ట్రోల్ చేస్తూ అరటి పండ్లతో పిల్లలు ఎలా పుడతారు, అంతేకాకుండా అభిషేకాలంటూ ఇలాంటి ఆరాధనలు జరుగుతున్నాయంటూ చాలామంది ట్రోల్ చేశారు. సో ఆ సమయాల్లో, సందర్భాల్లో జరిగినటువంటి విషయాల్లో ఇప్పుడు వారన్నీ కూడా అవన్నీ ఆపేసి 24లో జరుగుతున్నటువంటి పరిచర్య, చాలా విస్తృతంగా చేసినటువంటి పరిచర్య 23లో, సో వాటి మీద పడినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి కూడా వారి అలాంటి ఆరాధనలను ఆపేసి స్వచ్ఛమైన బోధ వైపు వచ్చారని నేను అనుకుంటున్నాను. కాబట్టి సహోదరి మాట్లాడుతూ ఈ 25లో ఎలా ఉండబోతున్నామని ఒక విషయం మాట్లాడుతూ ఉంది. ఆ వీడియో మనం ఫొటోస్ దిగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు, ఈ గుర్తింపు ఎక్కడదంటే ప్రభు పైన ఆధారపడ్డందుకు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ సంవత్సరపు చరిత్రలే మారిపోబోతున్నాయి. హల్లెలూయా. 2017వ సంవత్సరంలో నీ సేవకుడికి చెప్పాను, ఇంత షార్ట్ పీరియడ్లో ఏ సేవకుడిని ప్రభు ఆశీర్వదించలేదు. 2017 సంవత్సరంలో ప్రారంభించబడింది పరిచర్య. ఇది 2025, అంటే ఎన్ని సంవత్సరాలు తల్లి? చూసారు కదా, అంటే మార్పు, ప్రతి మనిషిలో మార్పు జరగాలి, ప్రతి సేవలో మార్పు జరగాలి, ప్రతి మనిషిలో పశ్చాత్తాపం రావాలి.
ఒక్కొక్కసారి మనం తప్పు చేశామన్న విషయము మనకంటే ముందుగా లోకంలోకి వెళ్తుంది. ఒక్కొక్కసారి మనం బాధపడుతున్నప్పుడు మన బాధ మనకంటే ముందుగా సంఘంలోకి వెళ్తూ ఉంది. ఒకవేళ మనం ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు అది మనకు కనిపించకపోతే సమాజానికి కనిపించినప్పుడు, సమాజం సంఘానికి తీసుకొచ్చినప్పుడు, సంఘం సావుకుని దగ్గర తీసుకొచ్చినప్పుడు దుఃఖం ఏర్పడుతుంది. సో అలాంటి దుఃఖాల్లో నుండి నిజంగా అమృతేజ గారు బయటకు వచ్చినందుకు సో ఐఎమ్ హ్యాపీ. బట్ మీ పరిచర్య దినదినము దీవించబడాలి. అదే అయితే మీరు ఇక్కడ చిన్నగా అతిశయపడుతున్నట్టుగా నాకు అనిపించింది. అంటే 2017లో జరిగినటువంటి ప్రారంభించినటువంటి పరిచర్య ఈ 25th అంత గొప్పగా చేశామని చెప్పేసి అనుకుంటున్నారు. సో అలాంటి అతిశయం అనేది సేవకులకు కానీ సంఘానికి కానీ ఎప్పటికి కూడా వినిపించకూడదు. అలా అతిశయపడకూడదని సేవకుడుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సహోదరుడు అంటున్నాడు, బ్రదర్ ఒకవేళ సిస్టర్ వాళ్ళు కాల్ చేసి రమ్మంటే మీరు వెళ్తారా? ఎస్, ఖచ్చితంగా వెళ్తాను. నేను ఖచ్చితంగా వెళ్తాను, మాట్లాడతాను, ప్రార్థిస్తాను. వెలుగా ఉంటే అక్కడ కూడా ఉండి పరిచర్యలో ఒక దినం పాల్గొని కూడా వస్తాను. తప్పేముంది అందులో? ఎవరైనా మార్పు చెందటం అనేది ప్రాముఖ్యమైనది. మనము ఎప్పటి వరకు ఒక పాటను చూస్తున్నాం, కొయ్యారే కొయ్యి కొయ్యి అనే ఒక పాట కూడా. దాని ప్రజలారా చాలామంది అంటే దాదాపుగా ఈ 24th డిసెంబర్లో వచ్చినటువంటి ఈ పాటను ట్రోల్ చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో, దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏకధాటిగా ఏ పండుగకైనా అంటే జరిగినటువంటి పండుగల్లో కూడా ఎక్కడ చూసినా ఇదే పాట పాడుతున్నారు. ఇదే పాట. అంతేకాదండి, ఈ కుటుంబాలలో ఇల్లు డెడికేషన్ చేసేటప్పుడు కూడా అవే పాటలు. మా చర్చ్ పక్కన ఒక ఇల్లు ఓపెన్ అవుతుంది, సో అక్కడ కూడా అదే పాటలు. అంతేకాకుండా మొన్న గాలిపతంగులు ఎగరేశారు కదా సంక్రాంతికి, అప్పుడు కూడా అదే పాట. సో అన్ని పాట పాడిన తర్వాత తెలుస్తుంది అది యేసయ్య పాట అని. కాబట్టి మరి నేను ఆ వీడియోని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. ఒకసారి మీ కొరకు ఆ క్లిప్పింగ్ వేసిన చూద్దాం ఒకసారి. చప్పట్లు. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్. ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ 80 కోండు కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ నెట్ల దీకమో జాంచె గుయేసు నెట్ల దీకమో. చూసారు కదా, ఈ పాట మిసాల గురప్ప గారు, క్రీస్తుదాసు దైవజనులు చేశారు. మరలా తాను ఈ స్టార్ మాకు వెళ్ళి చాలా కొంచెం హట్ అయ్యారు, చాలామంది వీడియోలు చేశారు, మనం కూడా ఒక వీడియో చేశాం. బట్ ఈ సమయంలో నేను వారికి కూడా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మరి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అని అనుకుంటే వారు తెలిసే చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సావుకులు ఎప్పుడు కూడా జ్ఞానహీనులు కాదు, జ్ఞానవంతులయ్యే ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా చూస్తారు కదా, బ్లెస్సీ సిస్టర్ ఎలా పరిచర్లోకి వచ్చారో, ఎంత మార్పు చెందారో, వారు కూడా మీ గురించి వీడియో చేశారు. కాబట్టి మీ గురించి వారు కూడా దుఃఖపడ్డారు. కొంతమంది సినిమా డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ పాటను మళ్ళీ రీరికార్డింగ్ చేసి ఆ పాటను చాలా ఫేమస్ చేయడానికి ఆ దైవజన్ ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఏం జరుగుతూ ఉంది? దేవుడు ఆయన ఎందుకు పిలుచుకున్నాడు? దేవుని సేవ అంటే ఏంటి? దేవునికి పరిచర్లో ఉన్నటువంటి ఆ మాధుర్యత ఏంటి? దేవుని సేవ ఎలా చేయాలి? చాలామందికి అర్థం కావట్లేదు. దేవుని సేవ అంటే ఒక ఆట అనుకుంటున్నారు, దేవుని సేవ అంటే ఒక భుక్తి కోసం అనుకుంటున్నారు. దేవుని సేవ అనేటువంటిది భుక్తి కోసం కాదండి. భుక్తి ఎక్కడైనా సంపాదించవచ్చు, కానీ దేవుని సేవ కమిట్మెంట్తో చేయాల్సినటువంటి వారంగా ఉన్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వీడియో చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఆ షోకి వెళ్ళినప్పుడు ఆయన్ని ఒక ఆట బొమ్మగా చేసి వాళ్ళందరూ ఆయన ఆడుకుంటా ఉన్నారు. నిజంగా ఆయన పాటను మళ్ళా పాడుతూ, నిజంగా ఆయన మామయ్య అని పిలుస్తూ, ఇంకో మాటలో చెప్పాలంటే మామయ్య ఏమైపోతాడో ఈ దృశ్యాలు చూస్తే అని చెప్పి ఎంతో వ్యంగ్యంగా, ఎంత సర్కాస్టిజం, ఎంతో భయంకరమైన రీతిలో అవమానపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఒక దేవుని సేవకుని ఆ విధంగా ఆ పప్పెట్టుని చేసి ఆడుకుంటుంటే నా హృదయం చాలా బాధపడిందండి.
ఎందుకు ఈ రోజున దేవుని సేవ కూడా మీ చేస్తామని గురించి చెప్పి బాధపడ్డారు. సేవకులందరూ బాధపడుతున్నారు. ఏ విషయంలో బాధపడుతున్నారంటే, సరే ఆ పాట ఏదో వచ్చింది, ఆ పాట ఏదో వెళ్ళింది, దాని గురించి ఎవరు కామెంట్ ఏం చేయట్లేదు. కానీ స్టార్ మాకు వెళ్ళారు చూసారా. సో అక్కడ ఆయుష్ రెడ్డి నేను మిమ్మల్ని కౌగిలించుకోవటం వెనక నుండి వచ్చి ఆ ప్రోగ్రామ్ అంతా జరిగింది చూసారా. సో అక్కడ చాలామంది సేవకులకి, చాలామంది అంటే చాలామంది, సో మేము కూడా వీడియో చేసి బాధపడ్డాను నేను సేవకునిగా. ఎందుకంటే మీతో కలిసి మేము కొన్ని రోజులు పరిచర్యలో ఉన్నాం. మీరు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోలేదు. కాబట్టి ఈ సమయంలో దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా సేవలో మార్పు తీసుకురండి, పరిచర్లో మార్పు తీసుకురండి, సేవకుల్లో మార్పు తీసుకురండి, సంఘాల్లో మార్పు తీసుకురండి, పరిచర్లో మరి ప్రాముఖ్యంగా మార్పు తీసుకురండి. మనుషుల యొక్క హృదయాల్లో కూడా మార్పు తీసుకురండి. దేవుని యొక్క పరిచర్యను అద్భుతంగా జరిగించండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లము ఉండదు దేవుని ప్రజలారా. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోల ద్వారా కూడా నేను మీకు ఈ విషయం తెలియజేసేదానంటే, ఒకప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా మరి వీళ్ళు లైవ్లో కూర్చొని డిబేట్లు మాట్లాడుకోవటము, వీళ్ళు ఎక్కడది కాకినాడ వెళ్ళినప్పుడు మాట్లాడుకోవటాలు నేను జరిగాయి. సో చాలా ప్రాబ్లమ్స్ నుంచి సిస్టర్ వాళ్ళు బయటకు వచ్చారు. కాబట్టి మీకు బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను బ్లెస్సీ గారు. అలాగనే అమతేజ గారు కూడా ప్రైజ్ లార్డ్. సో అలాగనే మిసాల గురప్ప గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ మారండి, అద్భుతమైన సేవ చేయండి, బలమైనటువంటి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రాముఖ్యంగా నేను చెప్పే విషయం ఒకటి, పరిచర్య ప్రభువుది, పరిచర్య మనది కాదు. ప్రభువు ఏ పరిచర్య అప్పగించాడో దానిని మాత్రమే మనం కొనసాగించాలి. ఒక వ్యక్తి దగ్గర 100 మంది ఉండొచ్చు, ఒక వ్యక్తి దగ్గర 20 మంది ఉండొచ్చు, ఒక వ్యక్తి దగ్గర 1,00,000 మంది ఉండొచ్చు, ఒక వ్యక్తి దగ్గర 2,00,000 మంది ఉండొచ్చు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, ఎన్ని వేల మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు అప్పగించినటువంటి పనిని నువ్వు జరిగించాలి తప్ప వేరే వ్యక్తులు చూసి మిస్ఫైర్ అయ్యి నేను అలా చేయాలి, నేను ఇలా చేయాలి, ఆ వ్యక్తిలాగా పరిచయం చేయాలి, ఈ వ్యక్తిలాగా పరిచయం చేయాలి అనుకోవటం అనేది భ్రమ. సో దానిలో నుండి అందరూ బయటికి రండి, అద్భుతమైన సేవను ప్రకటించండి, చేయండి. అంతేకాకుండా నశించున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి అమతేజ మినిస్ట్రీ వాళ్ళందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ఆ తర్వాత మరి మిసాల గురప్ప గారు, క్రిస్దాస్ గారికి కూడా శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్. మా కొరకు ప్రార్థించండి, మా పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సోల్మన్ ఫౌండేషన్ మరి మార్చి 1st వీక్లో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. సో మీ కొరకు స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఈ ఫౌండేషన్కు మరి మీరు సహాయ సహకారాలు అందించండి, ప్రార్థించండి. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కూడా కోరుకుంటూ ఈయన మాట ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక. ఆమేన్.